Hi everyone. For today class, we will discuss about next design pattern in Unit 5, behavioral patterns part 2. That is template method. We will discuss about template method. The main goal, that is we are discussing the intent template. The main goal or objective of this implement template method design pattern is it defines the skeleton or the sequence of an algorithm in an operation. It by postponing some steps to subclasses, and it also redefines that steps of an algorithm without changing the algorithm structure. Okay, here a template method is mainly used. It is used to develop the different sequence of algorithm or skeleton of an algorithm without affecting the స్ట్రక్చర్ ఆఫ్ దట్ అల్గోరిథం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ డెవలప్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని డెవలప్ చేస్తాం. మనం ప్రీవియస్గా స్ట్రాటజీ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే సీక్వెన్స్ ఆఫ్ అల్గోరిథం డిఫరెంట్ సిచ్యువేషన్స్ మెన్షన్ చేస్తాం కదా, సిమిలర్గానే ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇలాగా ఈ స్టెప్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక కంటెక్స్ట్ లాగా మనం సేవ్ చేసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టెంప్లెట్ మెథడ్. సింపుల్గా ఇది స్టెప్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ అల్గోరిథం. ఇదొక అల్గోరిథం, ఇదొక అల్గోరిథం, ఇదొక అల్గోరిథం అంటే సొల్యూషన్స్ అనమాట. ఇదొక సొల్యూషన్, ఇదొక సొల్యూషన్, ఇదొక సొల్యూషన్. ఈ సొల్యూషన్స్ అన్నిటినీ ఒక టెంప్లెట్లో సేవ్ చేసుకుంటాము. వీ కెన్ సేవ్ ఇట్ ఇన్ టెంప్లెట్. ఓకే, సో దట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద టెంప్లెట్ అండ్ చూస్ ద అప్రోప్రియేట్ సొల్యూషన్. సింపుల్. ఓకేనా, దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ ద టెంప్లెట్ మెథడ్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జస్ట్ మూమెంట్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దిస్ ఈస్ ఏ కాంక్రీట్ బిల్డింగ్. ఈ కాంక్రీట్ బిల్డింగ్ని కండక్ట్ చేయడానికి we have different templates. ఏం టెంప్లెట్స్ అంటే ఫస్ట్ టెంప్లెట్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? బేస్మెంట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ బేస్మెంట్. దిస్ ఈస్ వన్ అల్గోరిథం. ఫస్ట్ స్టార్టింగ్ బేస్మెంట్ వేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ పిల్లర్స్. దిస్ ఈస్ సెకండ్ అల్గోరిథం ఆర్ సెకండ్ స్టెప్ ఆర్ సెకండ్ సొల్యూషన్. పిల్లర్స్ వేస్తాం. నెక్స్ట్ విల్ క్రియేట్ సీలింగ్. పైన సీలింగ్ వేయాలి. ఇది థర్డ్ అల్గోరిథం. నెక్స్ట్ విల్ క్రియేట్ విండోస్. దిస్ ఈస్ ఫోర్త్ అల్గోరిథం. అంతే, సింపుల్. ఫస్ట్ ఈ కాంక్రీట్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి we need to ఫస్ట్ స్టెప్ ఈస్ బేస్మెంట్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్ పిల్లర్స్ అనేది వేయాలి, అలాగే సీలింగ్ పైన వేయాలి, అలాగే విండోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ 1 2 3 4 స్టెప్స్ని కంబైన్ చేసి మనం ఒక టెంప్లెట్లో నోట్ చేసుకుంటాం. వీ కెన్ సేవ్ ఇన్ టెంప్లెట్. ఇది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్లో మనం సేవ్ చేసేసుకుంటాం. సేవ్ చేసుకొని వీ కెన్ సేవ్ ఇట్ యాజ్, ఎలా సేవ్ చేసుకుంటాం అంటే టెంప్లెట్ టు బిల్డ్ ఏ హౌస్ అని చెప్పేసి రాసుకుంటాం. అర్థమైందా? రాసుకొని ఈ టెంప్లెట్ని సేవ్ చేసేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వుడెన్ హౌస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక వుడెన్ హౌస్ని బిల్డ్ చేయాలి. ఈ కాంక్రీట్ బిల్డింగ్ ఉంది కదా, ఈ కాంక్రీట్ బిల్డింగ్ ప్లేస్లో మనం వీ హ్యావ్ టు క్రియేట్ వుడెన్ హౌస్. వుడెన్ బిల్డింగ్ని మనం డెవలప్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? సేమ్ స్టెప్స్, కానీ
సేమ్ స్టెప్సే తీసుకుంటాం. ఏం స్టెప్? ఫస్ట్ స్టెప్ బేస్మెంట్ క్రియేట్ చేయాలి, పిల్లర్స్ వేయాలి, నెక్స్ట్ సీలింగ్ వేయాలి, విండోస్ క్రియేట్ చేయాలి. కానీ స్టెప్లో ఏంటంటే ఫస్ట్ బిల్డింగ్లో ఏమవుతుంది, కాంక్రీట్ మాత్రం యూస్ చేస్తాం. సెకండ్ దాంట్లో వుడన్ని యూస్ చేస్తాం, అంతే. ఓకేనా? దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ది టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్. దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు సింపుల్గా తీసుకున్నట్లయితే ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ వన్ టెంప్లెట్. ఒక టెంప్లెట్ని మనం డెవలప్ చేయాలి. ఆ టెంప్లెట్ దేనికి యూజ్ అవుతుంది? కాంక్రీట్ బిల్డింగ్ యూజ్ అవుద్ది, వుడన్ బిల్డింగ్ యూజ్ అవుద్ది, అలాగే గ్లాస్ బిల్డింగ్ కూడా యూజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. ఓకే, వీ కెన్ క్రియేట్ సమ్ స్టెప్స్ and that steps contain different set of algorithms and that algorithm will be used to different tasks. అంతే సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద మోటివేషన్లో ఎగ్జాంపుల్ పార్ట్ మీరు తీసుకున్నట్లయితే ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టేకెన్ ద డాక్యుమెంట్. ఓకే, ఆ డాక్యుమెంట్లో ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి వీ హ్యావ్ వన్ టెంప్లెట్, అప్లికేషన్ అనే టెంప్లెట్ తీసుకున్నాం. ఓకేనా? ఈ అప్లికేషన్కి వీ హ్యావ్ డిఫరెంట్ టాస్క్, డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. ఏంది? వీ కెన్ యాడ్ ద డాక్యుమెంట్, వీ కెన్ ఓపెన్ ద డాక్యుమెంట్, వీ కెన్ క్రియేట్ ద document, we can open the document, and we can about to open the document. These are the different methods that are used in this application. Next, similarly, this is another document that is called my document. ఈ డాక్యుమెంట్లో కూడా we have chosen one టెంప్లెట్. ఆ టెంప్లెట్లో ఇక్కడుండే టెంప్లెట్లో ఉన్న మెథడ్సే ఇక్కడ కూడా రాసుకుంటాం. ఓకేనా? డూ క్రియేట్ డాక్యుమెంట్, కెన్ ఓపెన్ డాక్యుమెంట్, అబౌట్ టు ఓపెన్ డాక్యుమెంట్. ఓకేనా? ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద టెంప్లెట్ మెథడ్. అంటే డిఫరెంట్ టెంప్లెట్స్ వీ హ్యావ్ అండ్ వీ కెన్ కాల్ డాక్యుమెంట్ అండ్ మై డాక్యుమెంట్ ఎస్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ కాంక్రీట్ బిల్డింగ్ అనుకోండి దీన్ని. నెక్స్ట్ హియర్ మై డాక్యుమెంట్ వీ కెన్ కాల్డ్ ఎస్ వుడెన్ బిల్డింగ్. ఓకేనా? ఈ రెండింటికి టెంప్లెట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద రియల్ టైమ్ దిస్ ఈజ్ ద మోటివేషన్ పార్ట్ ఆఫ్ దిస్ టెంప్లెట్ మెథడ్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టెంప్లెట్ ఆల్సో. మనం దీన్ని టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ అని అనొచ్చు, లేదా టెంప్లెట్ అని అనొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ అప్లికబిలిటీ. మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెన్ ఎవర్ invariant parts of an algorithm once and leave it up to subclasses and common behavior among subclasses. సబ్క్లాసెస్ మధ్య కామన్ బిహేవియర్ ఉన్నప్పుడు, డూప్లికేషన్ లేనప్పుడు ఈ కేసెస్ ఈ టెంప్లెట్ మెథడ్ని యూజ్ చేస్తాం. అలాగే ఎగ్జిస్టింగ్ కోడ్ సపరేట్స్ ద డిఫరెన్సెస్ ఇంటూ న్యూ ఆపరేషన్స్. నెక్స్ట్ టు కంట్రోల్ సబ్క్లాసింగ్ ఎక్స్టెన్షన్స్. ఈ కేసెస్లో మనం టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్ని యూజ్ చేస్తాం. Next, the structure part of this template design pattern is structure lo మీరు చూసుకుంటే always we can call base class as abstract class, next subclass as concrete class. ఓకేనా? వీ హ్యావ్ డిఫరెంట్ టెంప్లెట్స్. ఈ రెండు దాంట్లో మనకి టెంప్లెట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే టెంప్లెట్ మేనేజ్ అని టెంప్లెట్ 1 ప్రిమిటివ్ ఆపరేషన్ 2. ఇక్కడ కూడా సేమ్ అదే టెంప్లెట్స్ యూస్ చేస్తాం. primitive operation 1, primitive operation 2. ఓకేనా? వీ కెన్ కాల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యాజ్, మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. వుడన్ బిల్డింగ్ అని రాసుకోవచ్చు, ఇది కాంక్రీట్ బిల్డింగ్ అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా సేమ్ టెంప్లెట్స్ అనేది ఉంటుంది. సేమ్ టెంప్లెట్స్ మీన్స్ సేమ్ ప్రాసెస్ ఆర్ సేమ్ ఆల్గారిథమ్స్. అది బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకేనా? దిస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఏమవుతుంది? జస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, కాంక్రీట్ క్లాస్. కమ్యూనికేషన్ వాటి మధ్య ఎలా ఉంటుంది? అబ్స్ట్రాక్ట్ క్లాస్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద కాంక్రీట్ క్లాస్ బై టేకింగ్ ద ఆపరేషన్స్ ఇన్ ద టెంప్లెట్స్. ఇది టెంప్లెట్. ఇక్కడ ఇది టెంప్లెట్, ఎందుకంటే ఈ రెండిట్లో డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేది మెన్షన్ చేసాం. కొలాబరేషన్స్లో ఏం రాస్తాము? ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద స్ట్రక్చర్. కాంక్రీట్ క్లాస్ రిలేస్ ఆన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ టు ఇంప్లిమెంట్ ద ఇన్వేరియంట్ స్టెప్స్ ఆఫ్ ది అల్గోరిథమ్.
కాంక్రీట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనం వీ కెన్ యూస్ టెంప్లెట్ మెథడ్ అల్గోరిథమ్స్. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్లో టెంప్లెట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ రీయూజ్. రీయూజ్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, మనం స్టెప్స్ అనేవి ఫస్ట్లో టెంప్లెట్లో రాసేస్తాము, అదే టెంప్లెట్ని అన్నిటికీ యూజ్ చేస్తాం. అంటే వుడెన్ హౌస్ యూజ్ చేసాము, అలాగే గ్లాస్కి యూజ్ చేసాము, కాంక్రీట్ బిల్డింగ్ కూడా యూజ్ చేస్తాం. సో రీయూజబిలిటీ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ క్లాస్ లైబ్రరీస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కంట్రోల్ స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ హౌ పేరెంట్ క్లాస్ కాల్స్ ద ఆపరేషన్స్ ఆఫ్ కప్ క్లాస్, ఆ కేసెస్లో కూడా వీ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ a subclass can extend a parent class operation behavior by overriding the operation. మనకి ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఈ డిజైన్ ప్యాటర్న్, టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్లో డ్రాబ్యాక్ అనేది వస్తుంది. ఆ డ్రాబ్యాక్ అనేది ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా, బై కాలింగ్ ద పేరెంట్ ఆపరేషన్ ఎక్స్ప్లిసిట్లీ. హియర్ దిస్ కాన్సెప్ట్, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ని మెన్షన్ చేస్తాము. ఓకేనా, ఈ హుక్ ఆపరేషన్స్ దీస్ ఆర్ ద ఓవర్ రైడింగ్ బిహేవియర్. ఆ ఓవర్ రైడింగ్ డెవలప్ చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజ్ బై యూజింగ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. ఈ డిజైన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల C++ యాక్సెస్ కంట్రోల్లో ప్రిమిటివ్ ఆపరేషన్స్ అనేది ఇష్యూ వస్తుంది. నెక్స్ట్ మినిమైజింగ్ ప్రిమిటివ్ ఆపరేషన్స్ని మినిమైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్. ఈ కేసెస్లో మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డిజైన్ ప్యాటర్న్ సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నోన్ యూజెస్లో మన అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కేసెస్లో మనకి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టెంప్లెట్ ఈస్ ఫ్యాక్టరీ మెథడ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజీ. ఫ్యాక్టరీ మెథడ్, స్ట్రాటజీ ప్యాటర్న్, ఈ రెండు ప్యాటర్న్స్ టెంప్లెట్ మెథడ్కి రిలేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రాటజీ ప్యాటర్న్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాటజీ ఏంటంటే సిచ్యువేషన్, డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ అల్గోరిథం. సో వీ కెన్ రిలేటెడ్ దిస్ ప్యాటర్న్. ఓకేనా. ఫ్యాక్టరీ మెథడ్లో కూడా డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. సో వీ కెన్ రిలేట్ ఫ్యాక్టరీ మెథడ్ ఆల్సో విత్ దిస్ టెంప్లెట్ మెథడ్. ఓకేనా. మీరు ఓవరాల్గా దీన్ని చూసుకున్నట్లయితే, మనం దీన్ని చెక్ చేసినట్లయితే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జస్ట్ ఒక స్టెప్స్ని క్రియేట్ చేస్తాం, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని క్రియేట్ చేస్తాము. ఆ స్టెప్స్ అన్నీ ఒక టెంప్లెట్లో స్టోర్ చేస్తాం. ఓకేనా. ఆ స్టెప్స్ని ఒక టెంప్లెట్లో స్టోర్ చేసి దట్ స్టెప్స్ విల్ బి రీయూజ్డ్. ఆ స్టెప్స్ని మళ్ళీ రీయూజ్ చేసి మనకి ఏ టాస్క్కి ఇవ్వాలో ఆ టాస్క్కి ఇచ్చేస్తాం. సో వీ కెన్ కంప్లీట్ ద పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మోటివేషన్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్లో అప్లికేషన్లో డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి తీసుకుంటాం. అదే టెంప్లెట్స్ని మనం అనదర్ డాక్యుమెంట్, మై డాక్యుమెంట్ తీసుకున్నాం, ఆ డాక్యుమెంట్లో కూడా సేమ్ టెంప్లెట్స్ని యూజ్ చేస్తాం. దిస్ ద ఎగ్జాంపుల్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాంక్రీట్ బిల్డింగ్ తీసుకున్నాం, వుడెన్ బిల్డింగ్ తీసుకున్నాము, ఇంకో గ్లాస్ బిల్డింగ్ తీసుకున్నాం. ఈ 3 బిల్డింగ్స్లో కూడా సేమ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఏంటి, బేస్మెంట్ వేయడం, నెక్స్ట్ పిల్లర్స్, నెక్స్ట్ సీలింగ్, విండోస్. సేమ్ టెంప్లెట్ని 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వీ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ అప్లికబిలిటీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రక్చర్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, బేస్ క్లాస్ తీసుకున్నాము. వీ కెన్ కాల్ బేస్ క్లాసెస్ కాంక్రీట్ క్లాస్. ఈ 2 క్లాసెస్లో కూడా మనం సేమ్ టెంప్లెట్స్ యూజ్ చేస్తాం. ఏం టెంప్లెట్స్ అవి, ప్రిమిటివ్ ఆపరేషన్ 1, ప్రిమిటివ్ ఆపరేషన్ 2. ఓకే, విత్ దట్ స్ట్రక్చర్ విల్ బి కంప్లీటెడ్. పార్టిసిపెంట్స్ ఏంటంటే స్ట్రక్చర్లో ఉండేవి పార్టిసిపెంట్స్ అవుతాయి. దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, కాంక్రీట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ వచ్చి అప్లికేషన్, కాంక్రీట్ క్లాస్ వచ్చి మై అప్లికేషన్ కింద వస్తుంది. నెక్స్ట్ కొలాబరేషన్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద స్ట్రక్చర్లో ఏదైతే కమ్యూనికేట్ అవుతుందో అది రాస్తాము. కాన్సిక్వెన్స్ వచ్చి రీయూజబిలిటీ, మెయిన్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల రీయూజ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఇది డిసడ్వాంటేజ్. ఆ ఓవర్ రైడ్ గురించి ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేసి ప్రోగ్రామింగ్ రాస్తాము. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, నేమింగ్ కన్వర్షన్స్ వచ్చినప్పుడు, ప్రిమిటివ్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి ఆ ఆపరేషన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేయడం వల్ల ఆ కేసెస్లో వీ కెన్ యూజ్ దిస్ డిజైన్ ప్యాటర్న్, దట్ ఈస్ నోన్ యూజెస్. రిలేటెడ్ ప్యాటర్న్స్ వచ్చి ఫ్యాక్టరీ మెథడ్, స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దట్స్ ఆల్ ఫర్ నౌ.